హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులైంది మనం కలిసి. అయన్నొద్దు, పాయింట్కి రా. సో ఇవాళ మన ఫ్రెండ్ బాలు చాలా రోజుల తర్వాత కలుసుకుంటున్నాం. సో ఏంటి నీ ప్లాన్స్ అని అడిగాడు. మనకేం ప్లాన్స్ ఉంటాయి, బేవర్స్ కదా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. సో వెంటనే కలుద్దాం అని చెప్పేశాను. సో తనైతే ఓజీ మూవీకి వెళ్దాం అన్నాడు. మూవీ చూసేసి నెక్స్ట్ ఏం ప్లాన్ చేద్దాం అనేది చూద్దాం. లెట్స్ గో టు ఓజీ మూవీ. మీరు చూస్తుంటే క్లైమేట్ చాలా క్లౌడీగా ఉంది. ఎప్పుడైనా వర్షం పడవచ్చు, బట్ పడకుండా ఉంటే బాగుంటుంది. అలాగే క్లైమేట్ ఇలానే ఉంటే ఇంకా బాగుంటుంది. సో బెటర్ పడకుండా ఉంటే బాగుంది, కాస్త ఎంజాయ్ చేయొచ్చు. అంతకంటే ముందు నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. ముందైతే మనం ఓజీ సినిమాకి వెళ్ళిపోదాం. చలో ఓజీ మూవీ. సో బాలు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోదాం మనం. ఫస్ట్ అసలు నాకు థియేటర్ పేరు కూడా చెప్పలేదు. ఇక్కడ ఏదో పెద్ద మిషన్ ఉంది, దీన్ని ఏమంటారో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే బాలు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను. ఇక్కడ శంకరవిలాస్ బ్రిడ్జ్ నిర్మాణం పనులు అయితే జరుగుతున్నట్టున్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక 3 పిల్లర్స్ దాకా వేసినట్టున్నారు. సో ఇది ఆల్మోస్ట్ ఒక 2 years దాకా పట్టేలాగా ఉంది ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అది అంతా అయ్యే వరకు. సో మరి చూద్దాం ఎన్ని సంవత్సరాలు పడుతుందో. ఇక్కడైతే బాగా ట్రాఫిక్ అయితే పర్లేదు అనిపిస్తుంది. ఆ ఆపోజిట్లో చూస్తే బాగా ట్రాఫిక్ ఉంది. గుంటూరులో కూడా ఈ బ్రిడ్జి వల్ల ట్రాఫిక్ అయితే బాగా పెరిగిపోయింది. మీరు కూడా జాగ్రత్తగా వెళ్ళండి ఆ ట్రాఫిక్లో. సో నేనైతే బాలు వాళ్ళ ఇంటికి వచ్చేసాను. వెంటనే ఏ థియేటర్కి వెళ్ళాలి మావా అని అడిగితే సినీ ప్రేమ్ అన్నాడు. సో ఇంకా సినీ ప్రేమ్కి స్టార్ట్ అయిపోయాము. ఆల్మోస్ట్ దగ్గరలోకి వచ్చేసాము. ఈ ట్రాఫిక్ కూడా అసలు తగ్గేలా లేదు. ఎలాగోలా వచ్చేసాను మొత్తానికి. దీన్నే సినీ ప్రేమ్ థియేటర్ అంటారు. దీని పాత నేమ్ మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మూవీ స్టార్ట్ అవడానికి అయితే ఇంకా చాలా టైం ఉంది. ఈలోపు టీ తాగుదామని వచ్చేసాము. అండ్ సిగరెట్ కూడా చెప్దాం అనుకున్నాం, బట్ అయితే మనకు అలవాట్లేదు కాబట్టి టీ తాగేసి ఇంకా మూవీకి స్టార్ట్ అయిపోయాం. ఇదైతే ఫీనిక్స్ మాల్, సారీ మైత్రి మాల్. రీసెంట్గానే నేమ్ చేంజ్ చేశారు, ఫీనిక్స్ మాల్ నుంచి మైత్రి మాల్కి. పార్కింగ్ టికెట్ అయితే తీసుకొని థియేటర్ లోపలికి వచ్చేసాము. ఒక 5 minutesకి థియేటర్లో అలౌ చేసేసారు. మన అన్వేషణ మూవీ డైరెక్టర్ ఇతనే, యశ్వంత్ కృష్ణ. షార్ట్ ఫిలిం నేమ్ అన్వేషణ, 0 budget ఫిలిం అనే ఛానల్లో ఉంటుంది. ఇంకా మీరు మూవీ అయితే చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. లింక్ అయితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది. మూవీలో టైటిల్ కార్డ్ అయితే చాలా అంటే చాలా డిఫరెంట్గా యూనిక్ స్టైల్లో చేశారు. ఫస్ట్ హాఫ్ అయిపోతుంది. సో ఇక్కడైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా చాలామంది వచ్చారు. అండ్ ఓజీ టీ-షర్ట్ చూశారు కదా, ఫ్యాన్స్ అంటే అది మినిమం ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్ కూడా చూసేసాము. అండ్ మూవీ గురించి ఎక్కువ డిస్కస్ చేయట్లేదు, ఎందుకంటే మొత్తం చెప్పి మీ స్పాయిలర్ అలాగా ఎందుకని చెప్పి. సో మీరు కూడా చూడకపోతే మూవీని వెంటనే వెళ్ళి చూసేయండి. నాకైతే చాలా బాగా అనిపించింది మూవీ. పవన్ కళ్యాణ్ లుక్ అండ్ పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్, ఒక ఫ్యాన్ పవన్ కళ్యాణ్ని ఎలా చూడాలనుకుంటాడు, అండ్ పవన్ కళ్యాణ్కి కావాల్సిన ఆ లుక్ కానీ ఆ పర్సనాలిటీ కానీ బాగా చూపించాడు. అండ్ వర్షం అయితే ఏం పడలేదు. అమ్మయ్య దేవుడా అనుకున్నాను. సో ఇంకా మూవీ అయిపోగానే నెక్స్ట్ ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉండగా ఫస్ట్ అయితే తిందామని డిసైడ్ అయిపోయాం. ఇంకా తినేసి నెక్స్ట్ యశ్వంత్ కృష్ణ అని అడిగితే, సో ఇక్కడ ఏదన్నా డిఫరెంట్గా ప్లేస్ ఏదన్నా ఉంటే వెళ్ళి చూద్దామన్నాడు. సో బాలు అయితే బ్రహ్మగుడి ఎప్పుడైనా చూసావా అన్నాడు. యశ్వంత్ కృష్ణ అయితే నేను అసలు చూడలేదు, ఎక్కడ ఉంటుంది అని చెప్పి ఒకటే క్వశ్చన్ అడిగాడు. సరే అని చెప్పి బాలు తీసుకెళ్తా అని చెప్పి చెబ్రోలు తీసుకొచ్చాడు. సో ఇది బ్రహ్మగుడి కాదు, ఇది ఒక నాగేశ్వర స్వామి దేవాలయం. ఇది బ్రహ్మగుడి నెక్స్ట్ క్లిప్స్లో మళ్ళీ చూపిస్తాను. అండ్ ఇక్కడ నందీశ్వరుడికి అయితే సపరేట్గా ఒక గుడిలా కట్టారు. ఇక్కడ ఈ టెంపుల్ని అయితే నేను ఆల్రెడీ ఒక 3 years బ్యాక్ నా కాలేజ్ టైంలో విజిట్ చేశాను. సో ఈ టెంపుల్స్ గురించి అయితే నాకు అంతగా ఐడియా లేదు, బట్ నేను కాలేజ్ టైంలో వచ్చినప్పుడు కొంచెం తెలుసుకున్నాను. అది ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ యశ్వంత్ మహేష్ గుడి గురించి ఏదో డిస్కస్ చేస్తారు. బ్రహ్మదేవుడితో పాటు చాలా మంది ఉంటారు బ్రో. శివుడు ఇక్కడికే వచ్చి తపస్సు చేసుకున్నారు వాళ్ళు. మామూలుగా అసలు ఎర్త్ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి, ఎర్త్ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి అంట. ఇది ఎర్త్ లోనే ఉంది కదా, అంటే ఎర్త్ స్టార్ట్ అవుతున్నట్టుంది కొంచెం. ఎర్త్ ఇట్లా ఇలా మొలకెత్తడానికి స్టార్ట్ అయింది ఇక్కడే అంట. ఆరంభం ఇక్కడే.
అంతం 30-24 వాచ్ ఇట్ ఇన్ యూట్యూబ్. వాళ్ళైతే బియాండ్ హిస్టరీ వెళ్ళిపోయారు అసలు. ఈలోపు నేనైతే శివుడిని దర్శించుకుందామని చెప్పేసి వెళ్ళిపోయాను. యాక్చువల్లీ ఈ దేవాలయం పేరు భీమేశ్వర దేవాలయం. ఇది 11th సెంచరీలో కట్టించారు. ఇక్కడైతే చాలా దేవాలయాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ టైం అయితే 5 అవుతుంది. సో నెక్స్ట్ ఫస్ట్ అసలు మెయిన్ బ్రహ్మదేవుడు గుడికి అయితే మనం వెళ్ళిపోదాము. ఇక్కడ బ్రహ్మదేవుడు ఎలా ఉంటాడంటే శివలింగ రూపంలో ఉంటాడు. ఈ బ్రహ్మదేవుడు గుడి పేరు ఏంటి అంటే చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర ఆలయం అంటారు. దీన్ని 18వ శతాబ్దంలో కట్టించారు. ఈ గుడిని అయితే అష్టదిగ్బంధనం చేసి కట్టించారు. ఈ గుడిని వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు నిర్మించారు. అండ్ ఈ గుడి తూర్పు పడమర వైపు శివుడి దేవాలయాలు, అండ్ ఉత్తర దక్షిణం వైపు ఏమో విష్ణుమూర్తి దేవాలయాలు, అండ్ 4 పక్కల అమ్మవారి దేవాలయాలతో అలా అష్టదిగ్బంధనం చేసి నిర్మించారు. ఇటు బ్రహ్మదేవుడు మనకి 4 వైపులా కనిపిస్తారు. 4 పక్కల 4 ద్వారాలు ఉంటాయి. మనం ఎటు నుంచి అయినా చూసి దర్శించుకోవచ్చు బ్రహ్మదేవుణ్ణి. అండ్ ఇక్కడ బ్రహ్మదేవుడు ఎలా ఉంటారంటే 4 పక్కల శివలింగానికి అలాగా 4 ముఖాలుగా చెక్కి ఉంటారు. అండ్ మీరు పూజలు కూడా జరుగుతూ ఉంటాయి. యాక్చువల్లీ బ్రహ్మదేవుడికి గుడులు చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయి. యావత్ భారతదేశంలో చూసుకుంటే మీరు చాలా తక్కువ ప్లేసెస్లో మీరు బ్రహ్మదేవుడిని పూజిస్తారు. బ్రహ్మదేవుడి గుడులు కూడా చాలా తక్కువ. ఆంధ్రప్రదేశ్లో అయితే ఇది ఒక్కటే బ్రహ్మదేవుడి గుడి. అది కూడా గుంటూరు జిల్లాలోని చేబ్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో ఈ దేవాలయం ఉంది. మీరు ఎప్పుడైనా విజిట్ చేయొచ్చు. అయితే బ్రహ్మదేవుడు లోపల ఇలాగా శివలింగానికి చెక్కి ఇలా కనిపిస్తూ ఉంటాడు మనకి. యాక్చువల్లీ ఇక్కడ నీళ్ళు ఎక్కువైతే ఇలా మోటార్తో బయటికి లాగేస్తారు, లేకపోతే బ్రహ్మదేవుడిని దర్శించుకోవడానికి మనకి కుదరదు. అందరూ తమిళనాడులో గుళ్ళు బాగుంటాయి అన్నారు, కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఇంత మంచి గుళ్ళు ఉన్నాయి, ఎవరు చూడట్లేదు. మన గుంటూరులో నేను నమ్ముతా, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. మనమంతా ఈ బిజీ లైఫ్ లో స్ట్రెస్, జాబ్ వర్క్ ఇది అనుకుంటాం, కానీ అసలు మనం ఆనందం ఎక్కడుందో తెలుసుకునే విషయంలోనే మర్చిపోతున్నాము. జస్ట్ ఒక నది ప్రవహించే విధానంలోనే చాలా ఆనందం ఉంటుంది. ఒక చిన్న డ్రాప్స్ గా బొట్టుగా ఒక నది ప్రవహిస్తూ ఒక పెద్ద మహాసముద్రంలో కలవడం, అదంతా అసలు నది ప్రవాహం చూస్తేనే చాలా ఆనందంగా ఉంటుంది. ఇది బ్రహ్మగుడి, ఇది సాయిబాబా గుడి, అది శివాలయం. సో చుట్టుపక్కల చూసుకుంటే ఇంకా చాలా దేవాలయాలు ఉన్నాయి. కాకపోతే నాకు టైం సరిపోక అవన్నీ కవర్ చేయలేకపోయాను. ఆల్మోస్ట్ ఇప్పటికే 6 అవుతుంది. మళ్ళీ మేము ఇంటికి వెళ్ళేసరికి చీకటి పడుతుందని మేము వెంటనే స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఇక్కడ చాలా తెలుసుకోవడానికి ఎంతో హిస్టరీ ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడన్నా విజిట్ చేయాలని వీలుంటే మీరు కూడా విజిట్ చేయండి తప్పకుండా. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.